ఈరోజు మహాభారతంలోని అరుణుడు సూర్య రథసారథి అనే కథను గురించి తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, హిమాలయాల పర్వతాల నడుమ కశ్యప మహర్షి యొక్క ఆశ్రమం అయితే ఉంది. అక్కడ వినత కశ్యపుని అంకిత భావంతో సేవించేటువంటి విధేయురాలు. ఒకరోజు కశ్యప మహర్షి వినతకు 2 గుడ్లను అయితే ఇచ్చి ఇలా ఆశీర్వదిస్తాడు. ఈ గుడ్లు గరుత్మంతుని జన్మకు కారణాలవుతాయి అని చెప్పి ఇస్తాడు. వినత ఆ గుడ్లను తీసుకుని ఆమె మనసులో ఒక ఆతృత అయితే ఉంటుంది. ఎవరు పుడతారు అని ఆలోచన అయితే వస్తుంది. అప్పుడు వినత ఓపిక పట్టలేక రెండింట్లో మొదటి గుడ్డునైతే పగలగొడుతుంది. గుడ్డులో నుంచి అద్భుతమైనటువంటి కాంతి అనేది వెలువడుతుంది. ఆ కాంతిలో నుంచి వెలువడేది అర్ధ శరీరంతో ఉన్నటువంటి ఒక శిశువు. నడుము వరకే అభివృద్ధి చెందినటువంటి ఆ రూపం, అతని ముఖంలో ఆగ్రహం, అలాగే అతనిలో ఒక తేజస్సు కనబడుతుంది. అది చూసినటువంటి వినత ఆశ్చర్యంతో వెనక్కు తగ్గుతుంది. ఆ శిశువు పేరు అరుణుడు అని చెబుతుంది వినత. ఆ శిశువు కోపంతో వినతను చూస్తాడు. ఆ కోపం ఎందుకంటే, నువ్వు నీ ఓపిక భరించలేక నన్ను ముందే బయటకు తెచ్చావు అని కోపంతో చూస్తాడు. నేను వికలాంగుడిగా పుట్టాను కనుక నువ్వు దాసిగా మారవలసి వస్తుంది అని ఆ శిశువు అయితే శపిస్తాడు ఆ వినతని. ఆ యొక్క శాపానికి వినత కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ శాపం భవిష్యత్తులో కద్రుపు వినత వాగ్వాదానికి కారణమవుతుందని చెబుతాడు. అయితే అరుణుడి యొక్క శరీరం ఎర్రటి కాంతిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది. అతని యొక్క తేజస్సు సూర్యోదయ వెలుగులాగా కనిపిస్తూ ఉంటుంది. దేవతలు కూడా ఆ బాలుడిని ఆశ్చర్యంగా చూస్తాడు. అరుణుడు సూర్యుడికి రథసారథిగా నియమితుడవుతాడు. అతని యొక్క రాకతోనే సూర్యుడు ఉదయిస్తాడు. ఉదయించే ముందు కనిపించేటువంటి ఎరుపు రంగు తేజస్సు, అదే అరుణుడు యొక్క కాంతి తేజస్సు. సప్త అశ్వాలలో లాగే రథంలో ముందుకైతే అరుణుడు నిలబడతాడు. అతని చేతిలో రథసారథి దారం, వెనక నుంచి సూర్యభగవానుడు ప్రకాశిస్తాడు. ఆ యొక్క దృశ్యం ఆకాశమంతా నింపేస్తుంది. వినత శాపం వలన కద్రుపుకి దాసిగా మారుతుంది. ఆ యొక్క అవమానం వలన వినత జీవితం కఠినంగా మారిపోతుంది. గరుత్మంతుడు 2వ గుడ్డులో పుట్టినటువంటి వాడు. తల్లి విముక్తి కోసం పోరాడుతాడు గరుత్మంతుడు. అరుణుడి యొక్క శాపం వలనే ఈ విపత్కరం పరిణామం అనేది జరుగుతుంది. అరుణుడికి పెళ్ళయ్యి 2 కుమారులైతే జన్మిస్తారు. వారు జటాయువు, అలాగే బలవంతుడు. వీరిద్దరూ న్యాయం కోసం పోరాడేవారు. అలాగే సంపతి ఆకాశంలో రెక్కలతో విహరించేవాడు. వీరిద్దరూ రామాయణంలో గొప్ప పాత్రలు పోషిస్తారు. జటాయువు రాక్షసుడైనటువంటి రావణుడి వద్ద నుంచి సీతను కాపాడటానికి యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధంలో జటాయువు వీరమరణం పొందుతాడు. అసలు రామాయణంలో సంబంధం ఏంటంటే,
అరుణుడు మహాభారతంలో కనిపిస్తాడు. అలాగే జటాయువు, సంపతి రామాయణంలో ఉంటారు. రెండు ఇతిహాసాలను కలిపేటువంటి వాడు అరుణుడు. ఇతని యొక్క కథ తెలియకపోతే ఈ యొక్క సంబంధం తెలియదు. అరుణుడు వికలాంగుడిగా పుట్టినా కూడా తపస్సు చేస్తాడు. తేజస్సు, ధర్మబలం కలిగిన వాడు అవుతాడు అరుణుడు. దేవతలందరూ కూడా అరుణుని గౌరవిస్తారు. అరుణుడు రథసారథిగానే కాక ధర్మదూతగా కూడా మారుతాడు. అరుణుని పేరు వినగానే ఉదయం గుర్తుకొస్తుంది. అరుణుని దర్శనం సూర్యోదయం కంటే ముందే ఉంటుంది. అరుణోదయం అనే పేరు ఆయన నుంచే వచ్చింది. ఉదయం చేసే అరుణ ప్రశ్నోత్తరం కూడా ఈయన నుంచి వచ్చిందే. వేద మంత్రాలలో కూడా ఈయన ప్రస్థానం అనేది ఉంటుంది. అరుణుని యొక్క తేజస్సు రోగ నిరోధానికి కూడా కారణమని నమ్మకం. ఒకరోజు ఇంద్రుడు అరుణుని అయితే ప్రశంసిస్తాడు. ఎందుకంటే నీ వల్లే ఉదయం అనేది మనకు అందుతుంది అని చెబుతాడు. దేవతలందరూ అరుణుని సూర్యదేవుని యొక్క ద్వారపాలకుడు అని పిలుస్తారు. అలాగే గౌరవిస్తారు. ఆకాశంలో మనకి మొదటగా కనబడేది అరుణుడే. అతని యొక్క తల్లి వినత ఎప్పటికీ పశ్చాత్తాపంతోనే బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఓర్పు పాటించి ఉంటే నా కుమారుడు దివ్యుడుగా అయ్యేవాడు అని బాధపడుతూ ఉండేది వినతి. అయితే గరుత్మంతుడు పుట్టి ఆమెకు విముక్తి తెస్తాడు. అయితే అరుణుడు మాత్రం తన కర్తవ్యానికి నిబద్ధుడై ఉంటాడు. ప్రజలందరూ ఉదయపు ఎరుపు కాంతిని చూసి నమస్కరిస్తారు. అది అరుణుడి యొక్క తేజస్సు అని గుర్తిస్తారు. గ్రామాలలో పెద్దలు కూడా అరుణ ప్రార్థన కూడా చేస్తారు. చివరికి అరుణుడు తల్లినైతే క్షమిస్తాడు. అయితే శాపాన్ని మాత్రం తిరస్కరించలేడు. వినతి దాస్యభారం అయితే మోస్తూ ఉంటుంది. గరుత్మంతుడైతే తన తల్లి విముక్తి కోసమైతే సర్పరాజుతో యుద్ధం చేస్తాడు. ఆ యొక్క యుద్ధం వలన వినతి విముక్తి పొందుతుంది. అరుణుని యొక్క వంశం కారణంగా జటాయువు అలాగే సంపతి రామాయణంలో వెలుగొందుతారు. అరుణుడే కానీ లేకుండా ఉంటే రామాయణంలో ఆ అధ్యయనం అనేది ఉండేదే కాదు. మహాభారతంలో ఈ ఘట్టం పక్కదారిలో ఉన్నా కూడా అది చాలా ప్రాధాన్యమైతే పొందింది. ఉదయకాలం కాంతి అరుణుడి యొక్క ప్రతిరూపం. అలాగే సూర్యరథం ఆయన కర్తవ్య భూమి. తేజస్సు అనేది ఆయన జీవితం. అలాగే త్యాగం అనేది ఆయన యొక్క ధర్మం. సూర్యుడు ఉదయించబోతున్నాడు అనగా ముందు ఎర్ర కాంతి అనేది విరజిమ్ముతుంది. అదే అరుణుడు, ఆయన యొక్క మహిమ. అప్పుడే ఆకాశంలో అయితే రథం కదులుతుంది. అప్పుడే అరుణుడు సారథిగా నిలుస్తాడు. వెనక నుంచి ప్రకాశించేటువంటి సూర్యుడైతే కనిపిస్తాడు. అప్పుడే సమస్త లోకము మేల్కొంటుంది. ఆ యొక్క కాంతి, ఆ శక్తి సర్వ జీవులకు జీవనాధారం. ప్రజలందరూ నమస్కరిస్తారు. వినతి కన్నీళ్లతో చూసి గర్విస్తుంది. అప్పుడు గరుత్మంతుడు కూడా చాలా ఆనందిస్తాడు. దేవతలందరూ వందనాలు చేస్తారు. కథ ముగుస్తుంది. అరుణోదయం అనేది ఒక జీవనాధారంగా
ఉంటుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం, అంటే అయిపోయింది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో కొత్త కథతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.